రీసెంట్ గా దీవానా మూవీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దమ్ముంటే ఈ సినిమాకి రివ్యూ చేయండి అన్నాడు రివ్యూవర్స్ ని. సో డైరెక్టర్ అంత కాన్ఫిడెంట్ గా అన్నాడంటే ఖచ్చితంగా ఆయన చేసిన సినిమా మీద ఆయన నమ్మకం. అంటే మైట్ బి అతను మంచి కాంటెంట్ చేశాడు, కాకపోతే ప్రజలకు రీచ్ కాలేదు, ఒక బాధ ఉంది అతనికి. ప్లస్ సినిమా కూడా బయట అంత టాక్ అయితే రాలేదు, అంత హిట్ అని కూడా ఎవరికి తెలియదు, అసలు రిలీజ్ అయిందని తెలియదు చాలా మందికి. సో డైరెక్టర్ అంత కాన్ఫిడెంట్ గా అన్నాడు కదా అని చెప్పి నేను చూసా సినిమా అయితే బాగుంది, నిజంగానే మంచి మూవీ. కాకపోతే సినిమా ఇంకా ఎంగేజింగ్ గా తీయచ్చు అనిపించింది చూసాక. అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అందువల్ల అందులో హీరో కొత్తడు, హీరోయిన్ కొత్తది, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళే. సో ఫేమ్ లేకుండా కొత్త వాళ్ళు కాబట్టి బయట అంత పబ్లిసిటీ రాలేదు సినిమాకి. కాకపోతే అల్లు అరవింద్ సినిమాని ప్రమోట్ చేశారు. సో అల్లు అరవింద్ అంత ఈజీగా దేని పడితే దాన్ని ప్రమోట్ చేయరు కదా. సో అప్పుడే సరే చూశాను, అంటే ఒక పాజిటివ్ ఒపీనియన్ తో సినిమా చూశాను. సినిమా అయితే నిజంగానే బాగుంది. ఫస్ట్ అంతా హీరో ఇంట్రడక్షన్ అండ్ హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎక్కువ టైం తీసుకున్నారు. అంటే హీరో చిన్నప్పటి నుంచి తను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అని చూపించడం కోసం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఆడియన్స్ కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం చిరాకు స్టార్ట్ అవుద్ది. కానీ సినిమా కొంచెం పర్లేదు, అలాగని చెప్పి పూర్తిగా బోర్ కొట్టదు. ఇదేంటే ఎంత స్లోగా వెళ్తుంది, అంటే ఇంత నార్మల్ గానే ఉంది కదా, డైరెక్టర్ ఎందుకు అంత సీరియస్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు స్టేజ్ అనుకున్నాను. కానీ కరెక్ట్ గా ప్రీ ఇంటర్వల్ ముందు ట్విస్ట్ ఇచ్చాడు భయ్య. ట్విస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటది, అందరికీ నచ్చుతుంది. అంటే అప్పటి వరకు మనం చూసే సినిమా మీద ఒపీనియన్ మారిపోద్ది. సో ఆ ట్విస్ట్ మీద ఇంకా సినిమా సెకండ్ హాఫ్ అంతా రన్ అవుద్ది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఇప్పుడు అప్పటి వరకు అల్లరి చిల్లరగా ఉన్న హీరో సడన్ గా పోలీస్ అయిపోతాడు. సో అంత ఫాస్ట్ గా అయిపోవడం జనాలకి అదే జోకా చూపించారు అనమాట. అంటే అప్పుడెప్పుడో పాతలో సూర్యవంశ సినిమాలోని హీరోయిన్ సౌందర్య ఏంటి ఒక పాటలోనే ఏఎస్ ఆఫీసర్ అయిపోద్ది, అలా ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ లో పోలీస్ ఆఫీసర్ అయిపోతాడు. అప్పుడంటే ఒప్పుకున్నారు, కానీ జనాలు ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పు. అందులోనే కొంచెం ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా ఉంటూ అవుతాడు హీరో. సో అది మైట్ బి జనాలకి అంత ఈజీ కరెక్ట్ కాలేదు. కానీ ట్విస్ట్ అయితే బాగుంది చాలా. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది, హీరో అయితే నిజంగా చాలా బాగా చేశాడు. హర్షిత్ రెడ్డి అంట, ఆ కొత్త యాక్టరే. మ్యూజిక్ కూడా 2 సాంగ్స్ ఫస్ట్ లోనే చాలా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫైట్స్ ఒకటి చాలా బాగుంటది, అంటే ఎమోషన్ టైంలోని కూడా. ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూ చూస్తే కొంచెం చాలా, అంటే షార్ట్ ఫిల్మ్ కి ఖర్చు పెడితే ఎలా ఉంటే డబ్బులు, అలా షార్ట్ ఫిల్మ్ తీసినట్టు అనిపించింది. అంటే సినిమాటోగ్రఫీ చూసినప్పుడు అంత భారీగా ఏం ఖర్చు పెట్టే లేకుండా నార్మల్ గానే, అంటే డైలీ లైఫ్ యాక్టివిటీస్ లో మనం గడిపే ప్రదేశాలు ఉంటాయి కదా, వాటిలోనే షూట్ చేసి అనిపిస్తుంది. చాలా న్యాచురల్ గా ఉంటది అనమాట. సో అందుకే పెద్ద సినిమాటోగ్రఫీ అనిపించింది మనకి న్యాచురల్ గా ఉండడం వల్ల. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది బాసు. అంటే ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు హీరోకి, వాళ్ళ క్యారెక్టర్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. వాళ్ళు రోల్స్ బాగా, వాళ్ళు ఎవరైతే ప్లే చేశారో ఆ రోల్స్ వాళ్ళు బాగా చేశారు యాక్టింగ్. అండ్ ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చాలా బాగుంది సినిమాకి అయితే చాలా అడ్వాంటేజ్. అలాగే హీరోయిన్ కి కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటది, అది కూడా బాగుంది. కాకపోతే కొంచెం ఓవర్ అనిపిస్తుంది అక్కడక్కడ. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆ పార్ట్ చాలా బాగుంటది, చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే యాక్టర్ నరేష్, అసలు ఈ సినిమాలో 2-3 సీన్లు ఉంటాయి, చింపేసానంతే పెర్ఫార్మెన్స్. అంటే మనం నరేష్ గారు ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తాం, కానీ ఆయనకి కరెక్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ పడితే మాత్రం చింపేస్తాడు. లైక్ రంగస్థలం, శ్రీదేవి సోళ సెంటర్ సినిమా ఉంటుంది సుధీర్ బాబు, అందులో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటది నరేష్ గారిది. అలాగే ఈ సినిమాలో కూడా 2-3 సీన్లు ఉంటాయి, చాలా బాగా చేశారు పెర్ఫార్మెన్స్. ఓవరాల్ గా అయితే మంచి మూవీ. ఓటీటీలో వస్తే చూడండి, అంటే థియేటర్కి వెళ్ళి చూసే అంత డబ్బులు ఉంటే చూడొచ్చు, థియేటర్కి వెళ్ళి పర్లేదు, అంటే వాచబుల్ సినిమా అయితే మంచి అటెంప్టే. కాకపోతే కొంచెం ఇంకా ఎంగేజింగ్ గా తీస్తే బాగుంది అనిపించింది. ఓల్డ్ రొటీన్ స్టైల్ అని తీశారు, కానీ మంచి ట్విస్ట్ అయితే ఉంది, ఎమోషన్ చాలా బాగా రన్ అయింది. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.